క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తితో పాటు జాతీయ భావాలతో పనిచేసే ఏకైక ఉపాధ్యాయ సంఘం తపస్ సంఘాన్ని భక్తులు కొనియాడారు. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో మండల తపస్ సంఘం అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాకారం మల్లయ్య గౌరవ అధ్యక్షుని ఏర్పాటు చేసిన సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ కోవూరు వీరేశం, భాజపా సీనియర్ నాయకుడు కోవూరు విజయవర్ధన్తో పాటు చౌదరిపల్లి జీహెచ్ఎం రవీందర్ గౌడ్ హాజరు కాగా తపస్ సంఘం క్యాలెండర్ను ఆహుతులు సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు భక్తులు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి, వారిలో క్రమశిక్షణ, దేశభక్తి భావాలు పెంపొందించడానికి తపస్ సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే విద్యార్థుల సంక్షేమానికి మరియు ఉపాధ్యాయుల సమస్యల సాధనకు నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం తపస్ సంఘమని భక్తులు ప్రశంసించారు. గడువు తీరిన పీఆర్సీ సాధనకు కరువు పత్యాలు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు, మెడికల్ బిల్లులు, టీఎస్జీఎల్ఐ ఫైనల్ బిల్స్, సరెండర్ బిల్స్, పెన్షనర్ల సంక్షేమానికి తదితర ఉపాధ్యాయుల సమస్యలపై తపస్ నిరంతరం కృషి చేస్తూ అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అలాగే తపస్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, దేశభక్తి భావాలు పెంచడానికి మార్గదర్శకత్వం వహిస్తుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కార్యదర్శి ప్రియ, మండల ప్రధాన కార్యదర్శి ఏ మహేష్, ఆదర్శ్, ప్రశాంత్ కుమార్, మోహన్, రఘు, ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడ్శెట్టి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ భావాలు, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం, బోధన మరియు సమాజాన్ని చైతన్యం చేయడంలో ఈఆర్ఎస్ఎం అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏకైక సంఘం తపస్ సంఘం. ఈ సంఘం అనేది ప్రధానంగా మన జాతీయ భావాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం అనేది ప్రధాన కర్తవ్యంతో ఒక వ్యవస్థ పైన పనిచేసే ఏకైక సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. ఇది వ్యక్తుల నిర్మాణం కాదు, వ్యవస్థ యొక్క నిర్మాణం. కాబట్టి ఈ వ్యవస్థ ఎల్లప్పుడూ భారతమాత సేవలో నిమగ్నమై మరి ఉత్తమ పౌరులు, ఉత్తమ సమాజము, కుటుంబ వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుంది అని బలంగా నమ్మే సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. కాబట్టి ఈ సమాజ చైతన్యంలో కీలక పాత్ర పోషించు ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి సంఘం. తపస్ సంఘం వాళ్ళు ఆహ్వానం మేరకు మరియు వాళ్ళు దానికోసం క్యాలెండర్ కోసం స్పాన్సర్ చేయమని అడిగారు. కాబట్టి నేను అది ఆరోపణలు వేయట్లేదు. ఇది దేశభక్తిని పెంపొందించే సార్, ఇది వ్యక్తి నిర్మాణం కాదు, వ్యవస్థ నిర్మాణం అన్నది. కానీ మీలాంటి వ్యక్తులు ఉంటేనే వ్యవస్థ నిర్మాణం అవుతుంది. అది తపస్ ద్వారా మనము ముందుకు తీసుకెళ్ళాలి. దేశభక్తి కలిగి ఉండేవారిగా ఎంత మనలో టాలెంట్ ఉన్నా, ఎంత మనలో ఉపయోగం ఉన్నా మనము పరాయి దేశానికి జైలు అయిపోతుంది. కాబట్టి వేరే దేశాలకు చదువుకొని ఇక్కడ డబ్బులు ఉపయోగించుకోవాలి. కానీ స్వదేశం పట్ల ప్రేమ ఉండి ఈ దేశభక్తులుగా తీర్చిదిద్దాలని మీకు చెప్పేంత గొప్పవాళ్ళం కాదు. మా చిన్న విన్నపం మీకు ఒకసారి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మా హై స్కూల్ ఉంది. హై స్కూల్ మీ పిఎస్ లేదు, మీరు చూసాగండి ఒకసారి. ఇది ప్రోగ్రామ్ ఉంది.